నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 16/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, తిథి చవితి రాత్రి తెల్లవారుజామున 5:13, నక్షత్రం మూల సాయంత్రం 4:07, యోగాలు సిద్ధ ఉదయం 7:15, కరణము భవ సాయంత్రం 4:41, బాల రాత్రి తెల్లవారుజామున 5:13 వరకు, రాహుకాలం ఉదయం 10:16 నుంచి 11:54, గుళికాలం ఉదయం 7:02 నుంచి 8:39, యమగండం మధ్యాహ్నం 3:08 నుంచి 4:46, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల నుంచి 8:52, మరల మధ్యాహ్నం 12:20 నుంచి 1:12, అమృతకాలం ఉదయం 9:11 నుంచి 10:55, వర్జం మధ్యాహ్నం 2:23 నుంచి 4:07, మరల రాత్రి తెల్లవారుజామున 2:22 నుంచి 4:04 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ఇవన్నీ మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా దూరంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అది విద్యా సంబంధమైన ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు కానీ ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది. అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు, కొంత సంతృప్తికరమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేయడం బట్టి ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలోనూ, దాంతోపాటు సమానంగా ఏదైనా చేసే ప్రయాణాల ద్వారా లాభాన్ని ఆశించేసే ప్రయాణాల్లో మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ యొక్క అభివృద్ధి కొరకు చేసే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే ఏ రకమైన ఖర్చు చేసినా, అది ఆకస్మికంగా చేసినా, అనుకోని ఖర్చులైనా అవన్నీ కూడా మీకు విద్యాపరమైన విషయాల్లో కానీ, మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా కానీ అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ సందర్భంలో కొంత అనుకోని వివాదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా మిత్రులతోనైనా ఆత్మీయులతోనైనా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి సమన్వయం పాటించవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయం తీసుకుంటే సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకునే విధంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. మంచి మిత్రులు ఏర్పడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. మీ యొక్క నమ్మకాలకి తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా, అంటే తీసుకునే నిర్ణయాల్లో కానీ, చేస్తున్న కార్యక్రమాల్లో కానీ వీలైనంత వరకు వ్యక్తిగతంగా మీ అంతటా మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంది. వృత్తిలో ఎదుగుదలకు కావచ్చు, లేకపోతే మీ భాగస్వామి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శత్రు, రోగ, రుణాల మీద మీకు విముక్తి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రబలుతాయి. అలాగే ఆధ్యాత్మిక పర్యటనలు, దేవాలయ సందర్శనలు, అలాగే డొనేషన్స్ ఇవ్వడం మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధించే దిశగా నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి.
మైక తదుపరి రాసినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి నక్షత్రాల్లో మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తారంటే మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఆత్మీయులకు సంబంధించి కానీ సంతానం యొక్క వృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ వ్యక్తుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే అదే విధానంలో మీ యొక్క సంతానం అభివృద్ధి కానీ వారి విద్యా విషయంలో కానీ ఆరోగ్య అభివృద్ధి విషయంలో కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త చిత్త 2 పాదాలు కన్యా రాశి వాళ్ళు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో కానీ గృహ సంబంధమైన విషయాల్లో కానీ ముఖ్యంగా గృహ వాహన విషయాలలో ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో నూతన అంశాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైన వస్తువుల కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు ఒకటి మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు ఏదైనా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అక్కడ మీకు అభివృద్ధి గౌరవం మొదలైనవి పెరిగే అవకాశాలు, మీ శక్తికి శ్రమకి తగిన గుర్తింపు గౌరవం ఎదురయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం, మంచి మిత్రులు, అనుకున్న పనులు సాధించుకునే నేర్పు, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనల కోసం దూర ప్రయాణాలు చేయడానికి కానీ లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కానీ మొదలైనవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ముందుకు పెడతారు. అలాగే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలత అధికంగా కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మాటల వల్ల ఎలాంటి చికాకులు కలగకుండా కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక అంశాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడతారు. అయినప్పటికీ కూడా సంతానానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కానీ ఈ రోజున మీరు అంటే ఇతరులకు ఎవరికన్నా వాగ్దానాలు చేసిన విషయంలో మొదలైన వాటన్నిటికీ కూడా ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ సంతానం కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు, గౌరవం, అలాగే శక్తి సామర్థ్యాల మీద నమ్మకం మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం, మీ శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైనవి ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే పేరు ప్రఖ్యాతలు పెరిగే విధంగా మీరు పడిన శ్రమకి గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే మీ యొక్క వ్యక్తిగత విషయంలో శ్రద్ధ కొరకు ఆర్థికంగా కొంత ఖర్చులు అనేవి అధికం చేసుకున్నప్పటికీ అది మీ యొక్క పర్సనల్ గ్రోత్ కోసం మీరు చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. అలాగే సంఘంలో మీకు పలుకుబడి పెరిగే విధంగా మీ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల విషయం కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే అవకాశమే కనబడుతుంది. అంటే శ్రమతో కార్యక్రమాలు సాధించుకుంటూ పలుకుబడి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు. అయితే శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాల వల్ల మీ పలుకుబడి పెరగడంతో పాటు నైపుణ్యాలను పెంచుకుంటూ ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి.
అమ్మా, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి పెరగడానికి, చిన్ననాటి మిత్రుల సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల యొక్క సహకారంతో వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి చేసే ప్రదేశం నుంచి నూతన ప్రదేశాలకు మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు, అలాగే దూర ప్రదేశ ప్రయాణాల్లో వ్యక్తులకు చాలా వరకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ చేస్తారు. అలాగే వ్యక్తుల సహకారం, తోడ్పాటు మీకు లభిస్తాయి. సంఘంలో ఉన్నత వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి మీరు ఒక చక్కటి ప్రణాళిక ఏర్పరచుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. మీ ఆలోచనలన్నీ వృత్తికి సంబంధించిన విషయాలలో పెట్టడం బట్టి మీ సృజనాత్మకత పెరిగే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ ఆలోచనలని ఉపయోగించి వ్యక్తులు మీకు ఒక రకమైన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ తెలియని అసంతృప్తి, పనిలో భారం కొంత అధికంగా ఉండడం బట్టి కొంత చికాకుగా అనిపించే అవకాశం ఉంది. సౌకర్యాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కూడా చికాకు అనేది ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. వీళ్ళంతవరకు శ్రీ హయగ్రీవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల విద్యాపరమైన అవరోధాలను అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అమ్మా, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజున ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, ఈ రోజున ప్రత్యేకంగా మీరందరూ కూడా అంటే మేషం నుంచి మీనం వరకు కూడా తప్పనిసరిగా ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించినవి కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన ఆరాధన కానీ చాలా వరకు మంచి మేలు చేసే విధంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో మీకు ఏదైనా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి విఘ్నేశ్వరుడిని పూజించడం, అలాగే ఆర్థిక విషయాల్లో శ్రేయస్సు మొదలైన వాటి కోసం అమ్మవారిని ప్రార్థించడం, అలాగే వాటికి సంబంధించిన అష్టోత్తరాల శతనామావళి చేసుకున్నా, విన్నా, ఏదైనా దేవాలయ సందర్శన చేసినా అవి అనుకూలంగా ఉంటాయి. ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటించుకుంటూ ఉండుంటారు. ఇది చెప్తున్న గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప ఇబ్బందుల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా అంటే వ్యక్తిగత దైవ ప్రార్థన ద్వారా కానీ, ఏ రోజు చెప్పిన పరిహారం ప్రకారం ఆ రోజు చిన్న చిన్నవి చేసుకోవడం ద్వారా కానీ చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అని మనం అర్థం చేసుకోగలం. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ఏకదంత సంకష్టహర చవితి అంటే సంకష్టహర చవితులు తీసుకున్నట్లయితే మనకి ప్రతి నెల మనకి ఒక సంకష్టహర చవితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి నెలలో కూడా మనకి పౌర్ణమి తర్వాత నుంచి వచ్చే ఈ యొక్క చతుర్థి నాడు సంకష్టహర చవితిగా మనం చేసుకోవడం అనేది ఉంటుంది. సంకష్టహర చవితి ప్రతి నెల కూడా మనకి ప్రతి మాసంలో ఒకటి ఏర్పడుతుంది. ఒక్కొక్క నెలలో ఏర్పడ్డ సంకష్టహర చవితికి ఒక్కొక్క పేరుతో దాన్ని మనం అనుకుంటూ మనం దాన్ని తగిన పూజ చేసుకునే విధానంలో ముందుకు పెడుతుంటారు. అది వాళ్ళ విధానాలు బట్టి కొందరు 3 వారాలు, కొంతమంది 5 వారాలు రకరకాలు చేస్తారు. ఇక్కడ పూజా విధానాలు లేకపోతే పూజించే పద్ధతి అన్న దాని గురించి కాకుండా మామూలుగా దానికి సంబంధించిన కథ ఏదైనా ఉందా, ఏదైనా విశిష్టమైన ప్రదేశం గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. మామూలుగా సంకష్టహర చవితి అనేటప్పటికీ దానికి సంబంధించిన ఒక చిన్న కథ ప్రత్యేకంగా అంటే ప్రతి నెల వచ్చే సంకష్టహర చవితికి ఒక కథ ఉంటుంది. మామూలుగా సంకష్టహర చవితికి సంబంధించిన కథ సాధారణంగా వినాయకుడి భక్తులందరూ కూడా ఉదయం లేచి వినాయకుడిని ప్రార్థించి మంచి వస్త్రాలు ధరించి దాని పరంగా దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క కథలు చెప్పుకొని తర్వాత ఆ పరంగా ముందుకు పెడతారు. అంటే ఉపవాసం ఉండడం కార్యక్రమాలని అది వేరే పద్ధతి. ఇక్కడ అసలు సంకష్టహర చవితి అన్న విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నెలలో వచ్చిన ఈ సంకష్టహర చవితి పేరు ఏకదంత సంకష్టహర చవితి. ఒకప్పుడు భృగుండి అనే ఒక వినాయకుడి భక్తుడు ఉండడం జరిగింది. ఆయనతో మాట్లాడడానికి ఒకసారి ఇంద్రుడు ఆయన కలవడానికి వెళ్ళి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన విమానం ఒక ప్రదేశంలో ఆగిపోతుందన్నమాట. ఆ ప్రదేశాన్ని పరిపాలించే సూర్సేన్ అనే మహారాజు బయటకు వచ్చి అక్కడ ఆగిపోయిన విమానాన్ని చూసి అబ్బాయి చాలా చక్కటిది ఇక్కడ ఆగింది అని ఆశ్చర్యపోయి ఇలాంటి ప్రదేశంలో ఆగింది ఏంటని చూస్తే అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి ఇక్కడ ఎవరిదో వ్యక్తి యొక్క దృష్టి వల్ల ఇది ఆగిపోవడం జరిగింది, కాబట్టి ఇది ముందుకు కదలాలి అంటే ఏదైనా వినాయకుడికి సంబంధించిన
భక్తులు ఎవరన్నా ఉంటే వారి యొక్క దాని ద్వారా ఇది ముందుకు కదులుతున్నట్టుగా చెప్తారు. అయితే ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ వినాయకుడికి సంబంధించిన భక్తులు వాళ్ళకి కనబడరు. తర్వాత ఏమవుతుందంటే కొంతసేపటికి ఒక అమ్మాయి, ఒక స్త్రీ ఇలా మరణించడం, ఆమెను తీసుకెళ్ళడానికి వినాయకుడి దూతల్లాగా వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఆమెకు సంబంధించిన పుణ్యాన్ని ఇమ్మని ఆయన అడిగితే తన యొక్క రథం కదలడానికి వాళ్ళు అంగీకరించరు. కానీ ఆ స్త్రీ నుంచి వచ్చిన గాలి వల్ల ఆయన యొక్క విమానం కదలడం, అది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వినాయకుడి యొక్క వ్రతం యొక్క మహత్తు, ఆయన గురించి చేసిన పూజా మహిమ వల్ల ఇది ముందుకు వెళ్ళింది అన్న విధానంలో ఈ చిన్న కథను చెప్తారు. అయితే మామూలుగా సంకష్టహర చవితి అన్న విషయంలో కనుక మనం చూసినట్లయితే సంకటహర చవితి అంటారు, సంకష్టహర చవితి అంటారు, సంకటహర చతుర్థి, రకరకాల పేర్లలో దీన్ని అంటారు. అంటే అసలు గణేశుడు అంటేనే అన్ని రకాల ఇబ్బందుల్ని తొలగించే దైవంగా చెప్తాం. అంటే విఘ్న నాశనాలన్నీ కూడా చేయగలిగిన వాడు, అలాగే ప్రథమంగా మనం పూజించే దైవం. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విద్యకు సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, గృహప్రవేశాలకు కానీ, ఒక అభివృద్ధి విషయంలో కానీ, వ్యాపార విస్తరణకు కానీ, ప్రతి విషయంలో కూడా వినాయకుడిని పూజించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది పరిపాటి ఎవరైనా. కాబట్టి ఆ నేపథ్యంలో విఘ్నహర్త అంటే ఏంటంటే విఘ్నాలని ఆయన ఇది చేసి ముందుకు కదిలే విధంగా వ్యక్తికి సహకరిస్తారు. కనుక సంకటహర చవితిలో హర అంటే హరించేవాడు, సంకట అంటే కష్టాలని ఆయన హరింపజేయిస్తూ వ్యక్తి యొక్క ఎదుగుదల విషయంలో ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడిగా ఆయన కొలుస్తారు. కనుక సంకటహర చవితి అంటే ఎవరైనా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు, చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, ఏదో రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ముఖ్యంగా నార్త్ సైడ్ ఎక్కువగా దీనికి సంబంధించి పెడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన పూజా విధానాలు చేస్తూ ఉంటారు. ఆ రోజున ముఖ్యంగా గణపతికి సంబంధించిన ఆలయాలు సందర్శించడమో, లేకపోతే గణపతికి సంబంధించిన పూజా విధానాలు, లేకపోతే ఏదైనా ఇంకా ముఖ్యంగా ఉపవాస కార్యక్రమాలతో సంకటహర చవితి ఉపవాస విధానాలు, వాళ్ళ యొక్క విధానాలు బట్టి వాళ్ళు ముందుకు పెడుతూ ఉంటారు వాళ్ళు ఉన్న అలవాటు ప్రకారం. అయితే ఈ రోజున మనం ఇక్కడ చెప్పుకుందాం అనుకుంటున్న ప్రత్యేకమైన ప్రదేశం ఏంటంటే ముంబై, మహారాష్ట్రలో ఉన్న సిద్ధి వినాయక్ టెంపుల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్, అది చూడవలసిన అతి ప్రధానమైంది. మామూలుగా వినాయకుడికి అన్ని ప్రదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి, అసలు ప్రతి చోట వినాయకుడి దేవాలయాలు లేకుండా ఉండదు. కానీ సంకటహర చవితి ముఖ్యంగా చేసుకునే ప్రదేశాల్లో వినాయకుడికి బాగా పేరు ఉన్న దేవాలయాలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మహారాష్ట్ర, అందులో ప్రభాదేవి దగ్గర ఆ ప్రదేశం కూడాను, అది ఇక్కడ దాదర్ స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ సంకష్టహర చవితి వినాయకుడికి సంబంధించింది అన్ని, వినాయక చవితి కానీ సంకష్టహర చవితి కానీ, అది నిత్యం చాలా ఇదైన ప్రదేశం. అంటే వ్యాపార కార్యక్రమాలు అన్నీ జరిగే మహారాష్ట్రలో ముంబై నగరం నడిబొడ్డున ఉండే సిద్ధి వినాయక టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అది ఎప్పుడో 1801లో అంటే 1801లో నవంబర్ 19న ఎప్పుడో గురువారం నాడు అది స్టార్ట్ చేశారు. అయితే తర్వాత కాలక్రమేణా దాన్ని తర్వాత 1990s ఆ తర్వాత దాన్ని చాలా పునరుద్ధరింపజేసి 3 సంవత్సరాల పాటు దాని మీద 3 కోట్ల వ్యయం పెట్టి చాలా చక్కగా దాన్ని మళ్ళీ రెనోవేషన్ లాగా చేశారనమాట. 6 అంతస్తుల బిల్డింగ్లో అది ఉంటుంది దేవాలయం అంతా కూడాను. అసలు చూడడానికి 2 కళ్ళు చాలన్నట్టుగా వినాయకుడు, ఆయన యొక్క ఆకారం, వినాయకుడు మూర్తి కూడా 2.5 అడుగుల ఎత్తులో ఉండడం అనేది, అది కూడా ఆయన చేతిలో 4 చేతుల్లో, ఓ దాంట్లో కమండలంలాగా, ఓ దాంట్లో పూసల దండ, ఓ దాంట్లో మోదకాలు పట్టుకున్నట్టుగాను, ఓ చేతిలో చిన్న గొడ్డల్లాగా చాలా అందమైన ఇది నల్ల రాతి విగ్రహంలాగా ఉంటుంది. అలాగే 3వ కన్నులాగా ఒకటి చక్కగా తయారు చేసి పెట్టినట్టుగా అదొకటి చాలా చక్కగా ఉంటుంది. ఈ 6 అంతస్తుల బిల్డింగ్లో కూడా స్టార్టింగ్ యొక్క మొదటి అంతస్తులో కూడా అది 3 ద్వారాలు ఉంటాయి ఈ యొక్క టెంపుల్కి. మొదటి అంతస్తులో చక్కగా ఏంటంటే పూజాది కార్యక్రమాలన్నీ కూడా చూసేది వేదికలాగా ఉండడం, ఇవన్నీ కూడా మొదటి అంతస్తులో పూజలు ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇక 2వ అంతస్తు వచ్చేప్పటికి అక్కడ మనకి చక్కగా ఆ యొక్క నైవేద్యాలు తయారు చేయడం, ఆ నైవేద్యాలకు సంబంధించిన రూమ్ గాను, అక్కడ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ మొదలైన వాళ్ళు ఉండడం. ఇక 3వ అంతస్తులోకి వచ్చేటప్పటికి ఈ తయారు చేసినవన్నీ కూడా, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టేవన్నీ కూడా అది ఎస్కలేటర్ వాటి మీద తీసుకెడతారన్నట్టుగా చెప్తారు. అది 4వ అంతస్తు వచ్చేప్పటికి కార్యాలయం, సిబ్బంది అంతా అక్కడే ఉంటారంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, తర్వాత మెంబర్స్ అందరూ అక్కడ ఉంటారు. అది తర్వాత ఇంకొక అంతస్తులోకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే గ్రంథాలయం ఉంటుంది. ఫస్ట్ అది 8,000 గ్రంథాల దాకా ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్ అన్ని రకాలు, అంటే సాహిత్యం కానీ ఇంజనీరింగ్ కానీ అన్నీ ఉంటాయి. విద్యార్థులకు కూడా స్టడీ అవర్స్ లాగా కూడా చెప్పి అందరూ సామాన్య వ్యక్తులు కూడా చూసేట్టుగా ఒక మంచి లైబ్రరీ కూడా అక్కడ ఉంటుంది. అది చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా చక్కగా కట్టారు. మంగళవారం నాడు చాలా ఎక్కువ ఇది ఉంటుంది.
ఆ యొక్క టెంపుల్కి రద్దీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సంకష్టహర చవితి, వినాయక చవితి ఈ పర్వదినాల్లో విశేషంగా వీకెండ్స్లో ఎక్కువ రష్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్స్, ఈవినింగ్స్. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. వినాయకుడికి ఇక్కడ చాలా చక్కగా పూజాది కార్యక్రమాలు జరగడం, అలాగే అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ అష్టోత్తరాలు, సతనామావళి, వెహికల్స్కి పూజ జరగడం, ఇది తప్పకుండా ఎప్పుడన్నా బొంబాయి వెళ్ళిన వాళ్ళు చూడవలసిన అతి చక్కటి ప్రదేశంగా ముంబైలో సిద్ధి వినాయక టెంపుల్ని చెప్తారు. దాదర్ స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది అది. కాబట్టి ఈ రోజున సంకష్టహర చవితి సందర్భంగా మనం ఈ సిద్ధి వినాయక టెంపుల్ గురించి కొంతవరకు చెప్పుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.